ప్రస్తుతం అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుండి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆయన బయలుదేరారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో దర్శనం చేసుకునేందుకు అమ్మవారిని అక్కడి నుండి బయలుదేరిన దృశ్యాలు. 2 గంటల 30 నిమిషాలకు ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి అమిత్ షా చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేయబోతున్నారు ఒక 10 నిమిషాల పాటు అక్కడ. అనంతరం ఆయన అక్కడి నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈరోజు మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఆయన కీలకంగా ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రసంగం ఉండబోతోంది, ఏ అంశాలపై ఆయన టార్గెట్ చేయబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ బయలుదేరారు. 2 గంటల 30 నిమిషాలకు అక్కడికి చేరుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. 10 నిమిషాల పాటు ఈ పూజలు ఉండబోతున్నాయి. అనంతరం ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే దాదాపు ఖరారైపోయింది. ఈ స్కెడ్యూల్ని రాత్రికి రాత్రే మార్చేశారు. ఈరోజు సాయంత్రం డిన్నర్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ని కూడా కలవబోతున్నారు. 15 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడబోతున్నారు అమిత్ షా. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ వెళ్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ అప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అమిత్ షా రాక కాక పుట్టిస్తోంది. ఆయన ఎటువంటి కీలక ప్రసంగం చేయబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే బీజేపీ అంతా కూడా ఆయన రాక నేపథ్యంలో ఏర్పాట్లన్నీ చకచకా చేసేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది అమిత్ షా. ఈ సభలో పాల్గొనడం బీజేపీలో ఒక జోష్ నింపే ప్రయత్నంగా అనుకోవచ్చు. బీజేపీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు అమిత్ షా రాక కోసం. ఆయన ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఏ విధమైన స్ఫూర్తి నింపబోతున్నారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోతున్నారు, ఎటువంటి టార్గెటెడ్ ప్రసంగం ఉండబోతోంది అనేది ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక వేళ ప్రస్తుతం మహంకాళి అమ్మవారి దర్శనానికి అమిత్ షా బయలుదేరారు. సికింద్రాబాద్ మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. 2 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయబోతున్నారు 10 నిమిషాల పాటు. అనంతరం ఆయన తిరిగి మునుగోడు ఉప ఎన్నిక బహిరంగ సభా స్థలికి వెళ్ళబోతున్నారు. బీజేపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపబోతున్నారు. అయితే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా కీలకంగా ప్రసంగించబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి తిరుపతి చారి. అమిత్ షా ఎంతసేపట్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు? అనంతరం ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మునుగోడులో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మునుగోడుకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా చేసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మునుగోడులో బీజేపీ బహిరంగ సభల్లోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా అటు హైదరాబాద్ కు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఇప్పుడు బయలుదేరి వెళ్లి ఆయన ఇటు మహంకాళి టెంపుల్ కు చేరుకుంటారు. కొద్దిసేపటి తర్వాత మహంకాళి టెంపుల్ లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ప్రత్యేక దైవం కావడంతోనే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు చేశాయి. పెద్ద ఎత్తున అక్కడ పూజలు నిర్వహించి ఆ పూజల అనంతరం ఆయన ఒక బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి ఆయన ప్రత్యేకంగా భోజనం చేస్తారు. దీనికోసం కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే అమిత్ షా గత కొంతకాలంగా తాను సామాన్య కార్యకర్తల ఇంటి వద్దకు వెళ్లి భోజనం చేయడం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇక సికింద్రాబాద్ కి సంబంధించిన ఒక కార్యకర్త నివాసానికి వెళ్లి ఆయన ప్రత్యేకంగా అక్కడ భోజనం చేసి అక్కడి నుంచి
తిరిగి మునుగోడు బయలుదేరి వెళ్తారు. మొత్తానికి అమిత్ షా పెద్ద ఎత్తున ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు. ఇటు కార్యకర్తలను ఎక్కడికక్కడ కలిసేలాగా కూడా ఏర్పాటు చేశారు. ఇటు బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి ఇటు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ సోయం బాపురావులు కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు బీజేపీ కార్యకర్తలు, నేతలు పలువురు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అమిత్ షాకు స్వాగతం పలికారు. అమిత్ షాకు ప్రత్యేక కాన్వాయ్ లో ఆయన బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆయన అమిత్ షా బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఇటు మహంకాళి టెంపుల్ కు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో మహంకాళి టెంపుల్ కు చేరుకుంటారు. మహంకాళి టెంపుల్లో ఆయన దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పూజల అనంతరం 2:30 ఆయన ఒక కార్యకర్త నివాసానికి వెళ్తారు. అక్కడ కార్యకర్త నివాసంలోనే ఆయన భోజనం చేయనున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా బీజేపీ శ్రేణులు చేశారు. అయితే అక్కడ భోజనం అనంతరం తిరిగి మునుగోడు సభకు బయలుదేరి వెళ్తారు. మునుగోడు సభలో అమిత్ షా ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక అంశాలను బీజేపీ ముందు పెట్టారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. గత ప్రభుత్వాలు చేయని అంశాలు బీజేపీ ఏం చేసింది, బీజేపీ తెలంగాణకు నిధులు ఇచ్చే విషయాల్లో కూడా నిర్లక్ష్యం చేసింది అనే విషయాలను పెట్టారు. అవన్నిటి విషయాలపైన కూడా ఇటు బీజేపీ స్పందించనున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయంలో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన అన్ని అంశాలపైన బీజేపీ క్లారిటీ ఇస్తుందని కూడా చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ మునుగోడులో బీజేపీ గెలవబోతుందంటూ కూడా ఇటు బండి సంజయ్ చెప్పారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోంది. అందుకే కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు అంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మొత్తానికి బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఇటు దారి పొరుగునా కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఇటు అమిత్ షాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుంది. ఎక్కడికక్కడ అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపే విధంగా ఆయన ప్రసంగం కొనసాగనున్నది. తిరుపతి చారి భారీ బహిరంగ సభ అనంతరం బీజేపీ నేతలతో ప్రత్యేకంగా ఏమైనా సమావేశం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అమిత్ షా? ఖచ్చితంగా ఇప్పటికే అమిత్ షా మొత్తానికి బీజేపీ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూనే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే విధంగా ఇక్కడ బేగంపేట విమానాశ్రయంలో కూడా ప్రస్తుతం అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నారు. 10 నిమిషాల పాటు అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు అమ్మవారికి. అయితే మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్గా బీజేపీ ముందుకు కదులుతోంది. ఉప ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా భారీ బహిరంగ సభ స్థలిలో ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆయన ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక కాన్వాయ్లో ఆయన ఇప్పుడే సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఆలయ అధికారులు అలాగే పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయాన్ని ఇప్పటికే కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అమిత్ షా రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అక్కడున్న షాపులన్నీ కూడా మూయించేశారు. ముందుగానే అమిత్ షా 10 నిమిషాల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అనంతరం ఆయన ఒక బీజేపీ కార్ అమ్మవారి దర్శన అనంతరం బీజేపీ కార్యకర్త ఒకరి ఇంట్లో బస చేయబోతున్నారు. అనంతరం 4:30 బహిరంగ సభా స్థలికి చేరుకోబోతున్నారు. అక్కడ ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఆలయ అధికారులు పూజారులు ఘన స్వాగతం పలికారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన డైరెక్ట్గా సికింద్రాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఒక బీజేపీ కార్యకర్తను కలవబోతున్నారు. అనంతరం బహిరంగ సభాస్థలికి చేరుకోబోతున్నారు. అయితే బీజేపీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్గా బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈరోజు
హైదరాబాద్ రావటం, అక్కడ నుండి మునుగోడు ఉప ఎన్నిక సభాస్థలికి చేరుకోవటం, అక్కడ భారీ ప్రసంగం చేయబోతున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఆయన ప్రసంగం ఉండబోతోంది అనేది ఒక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారిని ప్రస్తుతం ఆయన దర్శించుకుంటున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆలయ అధికారులంతా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అమిత్ షా రాక నేపథ్యంలో. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలు కూడా ఉన్నారు. వారంతా అమిత్ షా వెంట ఉండి ప్రత్యేక పూజలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 నిమిషాల పాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం అమ్మవారిని దర్శించుకుంటున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అమిత్ షా ప్రస్తుతం 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొని అక్కడి నుండి వెళ్ళబోతున్నారు. అమిత్ షా బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అనంతరం సికింద్రాబాద్కు డైరెక్ట్గా అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయ్లో చేరుకున్నారు. సికింద్రాబాద్ చేరుకున్న అనంతరం ఆయన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రస్తుతం ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.
మొబైల్లో తీయరాదు, నీ ఫోన్లో తీయరాదు. ప్రస్తుతం అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అమిత్ షా రాక నేపథ్యంలో ప్రత్యేకంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. డప్పు వాయిద్యాలతో అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన ప్రస్తుతం 10 నిమిషాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూడా అప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమిత్ షా ముందుకు కదిలారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం బహిరంగ సభా స్థలికి ఆయన చేరుకోబోతున్నారు. అక్కడ కీలకంగా ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. అమిత్ షా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పక్కనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అమిత్ షా వెంట. అయితే పూజా కార్యక్రమాలు ప్రస్తుతం ముగిసినట్టు కూడా మనకు కనిపిస్తోంది. అమిత్ షా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నేతలు అమిత్ షా వెంట ఉన్నారు. వారంతా ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ కార్యకర్త నివాసానికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత 4 గంటల 30 నిమిషాలకు భారీ బహిరంగ సభా స్థలికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూజా కార్యక్రమాలు ముగిసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇప్పటి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమిత్ షా. అనంతరం ఆయన అక్కడి నుండి బయలుదేరుతున్నట్టు మనకు కనిపిస్తోంది. పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటి వరకు అమిత్ షా. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన దర్శించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమిత్ షా మరి కాసేపట్లోనే బయలుదేరబోతున్నట్టు కూడా తెలుస్తోంది.